హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సుశీలమ్మ అన్నగారికి కాఫీ ఇచ్చి ఎదురుగా కూర్చుంది. గీత దూరంగా కూర్చుని ఫెమీనా తిరగేస్తోంది. అన్నయ్య, తెలివి తక్కువగా నీ మాట కాదన్నాను. ఇప్పుడు గీత భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. నా మతి పోతుంది అన్నది. నాకు మాత్రం సంతోషంగా ఉందా సుసి? ప్రస్తుతానికి ఏమీ చేయలేము. గీత కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేయని, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. అన్నయ్య, సంజయుడు ఆ పిల్లను పెళ్లి చేసుకోలేదటగా. సుసి, మళ్ళీ వాడి పేరెత్తకు. వివాహం కాలేదని వాడు బుకాయించగానే సరే, ఆ విషయం వదిలేద్దాం. చేయి జారినదేది మళ్ళీ రాదమ్మా గీత. జూన్లో తిరిగి కాలేజీలో చేరాలమ్మా అన్నారాయన. నాకు చదవాలని లేదు మామయ్య. ఈ జీవితం అంటే చెప్పలేనంత విరక్తి కలుగుతుంది అంది విచారంగా. ఆయన లేచి గీతకు దగ్గరగా వెళ్ళి ఆమె తల నిమిరాడు తన వణుకుతున్న చేత్తో. నువ్వు విచారంగా ఉండొద్దమ్మా. మాకు మిగిలిన ఆశాకిరణానివి. మదన్ నీ జీవితంలోకి పీడకల్లా ప్రవేశించాడు. అది మర్చిపో. మా కోసం బ్రతుకు అన్నాడు లాలనగా. మామయ్య అతని హృదయంలో తలదాచుకుంది. అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఒకవైపు మదన్మోహన్పై కేసు నడుస్తుంది. అది చదువుతుంటే గీతకు కంపరంగా ఉంటుంది. నిజంగా భావకవిత్వం, వచన కవిత్వం ఛందోబద్ధం అంటారు. కానీ ప్రజాకవి వేమన ఎంత సూటిగా చెప్పాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. ఆ చరణానికి ప్రతీక మదన్మోహన్. సజ్జనుండు పలుకు చల్లగాను. రెండవ చరణం సంజయ్ పట్ల నిజమవుతుంది. కంచు మోగినట్లు కనకంబు మోగున పరమ సత్యం పలికాడు మదన్ కంచు. అందుకే తన మోతతో అందరినీ బోల్తా కొట్టించాడు. నిజాయితీగా మాట్లాడే సంజయ్ అంటే తమకు చులకనైపోయింది. రెండో ఆలోచన మనసులోకి రానివ్వకు. చదువు పూర్తి చెయ్యమ్మా. ఈ లోపల కేసు పూర్తవుతుంది అన్నాడు. చదివింది చాలు బావా, నీకు ఈ విషయం తెలుసా అన్నాడు కూర్చుని. అప్పుడే వచ్చిన జగన్నాథం. నువ్వు ఏ విషయమో చెప్పందే. అదే ఆ పొండాకూర సంజయ్ గాడు ఈ ఈది మొగల కాపురం పెట్టిండు బావా. ఆ ఇంటి ఆయన దుమ్ము దులిపిన ఇల్లు అట్లా ఇచ్చినవంటే ఆడికి బలిసింది. కిరాయిస్తే ఇల్లెత్తాం అంటాడేంటి అన్నాడు రోషంగా. చంద్రశేఖరం గారు గంభీరంగా మారిపోయారు. వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది? అద్దె ఎవరిస్తే వాళ్ళకిస్తారు అన్నది సుశీలమ్మ. ఆమెకు భర్త అంటే మండిపోతుంది. ఓ అబ్బో, మీ అన్న చదివితే లా చదువుదువే అన్నాడు కోపం మింగుతూ. ఆయనకిప్పుడు చంద్రశేఖరాన్ని బుట్టలో వెయ్యాలని పట్టుకుంది. దానికి సుశీలమ్మ సహాయం కావాలి. చదివితే తప్పేముంది జగం? నువ్వు జైలుకు వెళితే విడిపించుకు రావద్దు అన్నాడు. అబ్బో అబ్బో, బావ చమత్కారులేనే. సుశీల, నాకు పైన గది కావాలంటూ చెప్పు ఆ రాములుగాడికి అన్నాడు లేస్తూ. బావా, నీకు వయసు అవుతుంది, పైనెందుకు? కింద గది చాలు గాని వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అన్నాడు చంద్రశేఖరం లేస్తూ. అప్పుడే బ్యాగ్ తీసుకుని రాములు వచ్చాడు. రాములు, పై గదులకు తాళాలు వేయి, ఫోన్లు నోట్ చేసి పెట్టు అని బయటకు వచ్చి కారు ఎక్కాడు. కారు శబ్దం దూరం కాగానే మఠం వేసుకుని సోఫా మీద కూర్చున్నాడు. ఇదిగో సుశీల, నీ అన్న ఫోజులేస్తాడంటే ఆ గదికి తాళం పెట్టి పూజ చేస్తాడంటనా అన్నాడు కోపంగా. అతనిల్లు అతనిష్టం. ఇతరుల మీద పడి ఏడవకపోతే మన పిల్ల గతేంటని ఆలోచించావా అన్నది కోపంగా. నన్ను చేతగాని వాడు అనుకుంటావు. అనుకో అనుకో, నేనేం చేతులు ముడుచుకుని కూకోలేదు అన్నాడు తనలో తానే నవ్వుకుంటూ. భార్యను దగ్గరగా పిలిచి గుసగుసగా చెప్పాడు. వద్దండి వద్దు, అలాంటి ఆలోచనే వద్దు. వణికిపోయింది సుశీలమ్మ. మరింకెలాంటి ఆలోచన కావాలే? ఆ సంజయుడి కాళ్ళు అట్టుకోనా అన్నాడు కోపంగా. నాతో మీరేం మాట్లాడకండి. ఆమె కోపంగా లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఆమె మనసు అసలే అశాంతిగా ఉందంటే భర్త మాటలు మరింత తీశాయి. మోసం వేషం వేసేవారు మామూలుగా బ్రతకలేరేమో. మోసం చెయ్యబోయి వాళ్లే మోసపోయినా బుద్ధి రాదు. ఈ ఇంటికేదో శని పట్టుకుంది. దయామయుడైన అయ్యగారు ప్రాణంగా పెంచిన బాబుని ఇంటిలో నుండి పంపించి వేయటమేంటి అన్నది రాజమ్మ. ఆ శని మీరే అన్నట్లుగా అనిపించింది సుశీలమ్మకు. అక్కడ ఉండలేక మళ్ళీ బయటకు వచ్చింది. అనర్గళంగా కూతురు ముందు ఉపన్యసిస్తున్న జగన్నాథం భార్యను చూసి టక్కున ఆగిపోయాడు. కాఫీ ఇచ్చేది ఉందా లేదా? పాప తల పగిలిపోతుందట అన్నాడు. దాంతో ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. తాను చెప్పదలిచింది చెప్పేశాడు. ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది, కానీ
అది క్లిష్ట పరిస్థితుల్లోనే బయటపడుతుంది. పురాణాలు చదివినా, చరిత్ర తిరగేసినా మన జీవితాలను గతించిన వాటితో పోల్చుకుని కష్టాలు కన్నీళ్లు తప్పవని అన్వయించుకుని ధైర్యంగా నిలబడటానికి దోహదం చెయ్యాలి గాని సీత అగ్నిప్రవేశం చేసింది. సుమతి భర్తను వెలయాలి దగ్గరకు తీసుకువెళ్ళింది. మేము అలా అవుతాము అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. సుశీలమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. పాప, మీ నాన్న నీ మేలు కోరే మనిషే కానీ పునాదులు లేని భవనాలే నిర్మిస్తాడు. ఆయన మాటలు విని ఓసారి మోసపోయింది చాలదా అన్నది సుశీలమ్మ. మంచిదమ్మా. కాఫీ తీసుకుని 2 సిప్స్ తీసుకుని వాంతి చేసుకున్నది గీత. సుశీలమ్మ కంగారుగా కూతుర్ని బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆమె అనుమానంగా కూతుర్ని ఎగాదిగా చూసింది. నెల అడగలేనట్లుగా ఉండిపోయింది. కావటం లేదు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది గీత. ఆమె టవల్తో ముఖం తుడుచుకుంది. ఎన్నో నెల? ఆ ప్రశ్న నూతిలో నుండి వచ్చినట్టుంది. 3 అన్నది. అలాగే టవల్లో ముఖం దాచుకుని సుశీలమ్మకు నీరసం వచ్చింది. తను ఏం ఆలోచిస్తుంది? కూతురు జీవితంలో మదం చేసిన వెలితిని పోడ్చాలని. కానీ దురదృష్టం తమను వెంటాడుతుంది. సంవత్సరం పైనే అయింది వారి వివాహమయ్యి. ఇప్పుడు నెల తప్పటం ఏమిటి? జీవితాంతం ఆ మోసగాడితో కాపురం తన కూతురికి రాసిపెట్టుందేమో. ఏంటి పాప, ఏటయింది? కాఫీ కప్పు అక్కడ పెట్టి వచ్చాడు జగన్నాథం. సుశీలమ్మకు మండిపోయింది. సర్వనాశనమైంది. ఏటయిందని తిన్నగా అడుగుతున్నారా? మీ ఆశకు పిసినారితనానికి నా బిడ్డ బలైపోతుంది అన్నది కోపంగా. జగన్నాథానికి ఓ బలహీనత ఉంది. ఎవరైనా తగ్గితే రెచ్చిపోతాడు, రెచ్చిపోయి మాట్లాడితే తగ్గిపోతాడు. ఏమిటే, ఏటయిందో చెప్ప, కోపడుతున్నావు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. వెళ్ళి చంద్రశేఖరానికి ఫోన్ చేద్దామని ఫోన్ తిప్పింది. కానీ మళ్ళీ విరమించుకుంది. అసలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషి. అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. అబ్బా, ఏమిటో కొంపలు అంటుకుపోయినాయి అనుకున్నా. ఆసుపత్రికి వెళ్తే ఇంజక్షన్ ఇచ్చి కడుపు తీసేస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా. తీస్తాడు. అది బెడిసి కొట్టి అమ్మాయికి ప్రమాదం జరిగితే నీ తలదేస్తారు. మీరు మాట్లాడకండి, నా ఒళ్ళు మండుతుంది. రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుశీలమ్మ. 2 గదుల చిన్న ఇంట్లోకి కాపురం మార్చారు పూర్ణిమ, సంజయ్. వెనక చిన్న వంటిల్లుంది. స్టవ్ పెట్టుకోవడానికే సరిపోదు. మధ్య గదిలో ఆమె, బయట గదిలో సంజయ్ పడుకుంటారు. అటునుండి ఇటు దొర్లింది. ఆమెకెందుకో ఆరాటంగానూ అశాంతిగానూ ఉంది. సంజయ్ది రాతిగుండె అయినా కావచ్చు. లేదా చిచ్చి, తను ఎంత నీచంగా ఊహిస్తున్నదేం? తను అతన్ని ఆరాధిస్తోంది. అంత మాత్రం చేత అతను తనను ఆరాధించాలని ఎక్కడుంది? పోనీ తనే చొరవగా కవ్విస్తే? చి, తనకు వ్యక్తిత్వం లేదా, అందం లేదా? ఆమె మనసు ఎదురు తిరిగింది. అతను ఇంకా గీతను ప్రేమిస్తున్నాడా? ఎవరో పిలిచినట్లయింది. పూర్ణిమ. అతనంత తీయగా పిలవడు, తన భ్రమ. పూర్ణిమ. ఈసారి ఆమె చెవి దగ్గరగా వినిపించింది. అతను లైట్గా స్ప్రే చేసుకునే ఇంటిమేట్ వాసన వచ్చింది. తిరిగి చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె మీదుగా ఓ చెయ్యి వారధిలా అవతల పక్కకు వేసి పక్కనే మేనువాల్చిన సంజయ్. ఆమెకి ఇంకా అపనమ్మకంగానే ఉంది. పూర్ణిమ, నువ్వే గెలిచావు. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వుతున్నాయి. అతని శ్వాస వేడిగా ఉంది. ఒక్క నిమిషం అతని ఆగమనానికి మైమరచిపోయినా మరు నిమిషమే ఆమెలోని అభిమానం మేల్కొన్నది. మృదువుగా అతని చెయ్యి తీసివేయబోయింది. అంతవరకు దూరంగా ఉన్న ఆ చెయ్యి ఆమె నడుము చుట్టూ పడింది. ఆమెకు మాట రాకుండా అతని పెదవులు అడ్డుపడుతున్నాయి. ఆ క్షణంలో ఏమవుతుంది? తన ఉనికిని తానే మర్చిపోతోంది పూర్ణిమ. అనిర్వచనీయమైన ఆనందపు అంచులు చేరుకుంది. ప్రపంచంలో ఎంత ఆనందం ఉంటుందని ఊహించలేకపోయింది పూర్ణిమ. ఈ లౌకిక ఆనందం కోసం రాజులు రాజ్యాలు కోల్పోయారని మర్చిపోయింది. రసహృదయం గల పురుషుడి చేతిలో స్త్రీ ఒక వీణగా మారుతుందని, మధురగానాలు ఆలపిస్తుందని తెలుసుకుంది. తన భుజంపై వాల్చిన తలను నిమిరాడు సంజయ్. అలా సవరింపుగా జడ పూర్తిగా విప్పేశాడు. ఆమె కురులు ఇద్దరి ముఖాల్ని కప్పేశాయి. పూర్ణ. ఆమె పలకలేదు. ఏమిటా పరవశత్వం? ఆమె అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. అలకా అన్నాడు ఆమెకు చక్కలిగింతలు పెడుతూ. చిచ్చి, ఏమిటిది? ఆమె విసురుగా లేచింది. జుట్టు వేలుముడు వేసుకుని బయటి గదిలోకి వచ్చి కూర్చుంది. అది కోపగృహమా? నవ్వుతూ అడిగాడు. ఊహు, తాపగృహం అన్నది కాస్త పదునుగా. నిజంగా అది తాపగృహమే పూర్ణిమ. ఆ గదిలో ఎన్ని ఊహలు, ఎన్ని మధుర భావాలతో నేను వేగిపోయానో నీకేం తెలుసు అన్నాడు తల కింద 2 చేతులు పెట్టుకుని పడుకుంటూ. కబుర్లు. ఆమె అక్కడి నుండి కదల్లేదు. అబ్బా,
సంజయ్ కడుపు పట్టుకుని పక్కకు ఒత్తికిళ్ళాడు. ఏమైందండి, ఏమైంది? ఒక్క అంగలో అతని పక్కన కూర్చుని అతన్ని ఇటు పొర్లించింది. దాహమైందండి. ఆమెను అనుకరిస్తూ ఆమె పెదవులు అద్దాడు. కోపంగా చూడబోయి నవ్వేసింది. ఆ నవ్వుతో అందర్నీ మాయ చేసేస్తావు. ఒకరికి వాగ్దత్తవని తెలియకపోతేనా అన్నాడు. గొప్ప. ఏం చేసేవారో అన్నది అతన్నే చూస్తూ. ఇలా ఎత్తుకుపోయి అతను అమాంతం పడుకునే చేతులతో కాస్త పైకి లేపాడు. వదలండి వదలండి అన్నది కళ్ళు మూసుకుని. అతను నెమ్మదిగా కిందికి దింపాడు. పిరికిదానివి అన్నాడు హాస్యంగా. ఆమె జవాబుగా అతని హృదయంలో తలదాచుకుంది. శారీరక బంధం మానసిక బంధాన్ని దృఢపరుస్తుందేమో అనుకుంది. మర్నాడు ఉదయం లేస్తూనే స్నానం చేసింది. సంజయ్ విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకి. అతని గదిలో లైఫ్ సైజు ఫోటో అతని తల్లి సుమతీదేవిది ఉన్నది. అతను పనికి వెళ్ళబోయే ముందు ఆమె ఫోటోకి నమస్కరించి బయటకు వెళతాడు. అందుకే భక్తిగా ఆమె సుమతీదేవి ఫోటోకి నమస్కరించింది. టీ కలిపి తీసుకువచ్చి సంజయ్ను లేపింది. అతను వెళ్ళి వెనక అరుగు మీద కూర్చుని ముఖం కడుగుతుంటే చంద్రశేఖరం గారింట్లో అతని గది గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చింపిల్లాయి. టవల్తో ముఖం ఒత్తుకుంటూ వచ్చిన సంజయ్ ఆమెను పరీక్షగా చూశాడు. ఏమిటి కళ్ళల్లో నీళ్లు? నా భార్య కళ్ళ నీళ్లు పెట్టుకుందంటే నాకెంత అవమానమో తెలుసా? ఆమె నడుం చుట్టూ ఓ చెయ్యి వేసి రెండో చేత్తో టీ అందుకున్నాడు. అది కాదండి, మీరు కష్టపడిపోతున్నానని కదూ. పిచ్చిదానివి పూర్ణ. సుఖ సంతోషాలు కొంతవరకు భౌతికపరమైన వస్తువులతో వస్తాయి, కానీ మనసులో పొందే అనుభూతులు చెప్పలేనివి అంటూనే ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కోపంగా చూసింది. నేను స్నానం చేసేశాను అన్నది పదునుగా. మరోసారి సరిగంగ స్నానాలు చేద్దాం అన్నాడు. ఆ బాత్రూంలోనా అన్నది ఆశ్చర్యంగా. ఆహా, వాళ్ళు చాలా ఆలోచించి కట్టారు సెక్రటరీ గారు. మళ్ళాంటి ప్రేమికులు ఏ గదిలో ఉన్నా ఒకరిని ఒకరు హత్తుకుని ఉండాలని, ఏ మూల నుండి చూసినా పని మనిషితో సరసాలు ఆడకుండా చూసుకోవడానికి. ఈసారి ఆమె పక్కున నవ్వింది. ఎంత ఎక్కువగా మాట్లాడటం ఈరోజే చూసింది. చూడు, ఈ తలుపులున్నాయే, నువ్వు నేను లావు కాకుండా హెచ్చరిస్తాయి. ఇదిగో ఇదేమో వంటిల్లు కమ్ స్టోరు, ఈ రెండవ గదేమో బెడ్రూమ్, ఇక బయట గది డ్రాయింగ్ కమ్ ఆఫీస్ రూమ్. ఎలా ఉంది అన్నాడు. ఆఫీస్ రూమా? ఎందుకు? అదే ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటానా? ఇద్దరు కడుపులు నిండాలా? అదృష్టం బాగుంటే వచ్చేయాడు మరో ప్రాణి. ఆమె ముఖం ఎర్రగా కాగా బయటి గదిలోకి వచ్చేసింది. అప్పుడే అంత కోపమా? అతను జడపట్టి లాగాడు. ఆఫీస్ గది అని అంగీకరించాం బాస్. మనం చేసే పనేమిటి? ఓ అదే, సంజయ్ చార్టెడ్ అకౌంటెంట్. అందుకే చంద్రశేఖరం అండ్ కంపెనీలో ఏం చేసేవాడో అదే చేస్తాడు అన్నాడు. అంటే మీరు మామయ్య పోటీగా నిలుస్తారా అన్నది ముఖం గంటు పెట్టుకుని. బేష్, తల ఎంతుందో బుర్ర అంతే ఉంది మేడం గారికి. తండ్రి కొడుకులు మెడిసిన్ చదువుతారు. తండ్రి ప్రాక్టీస్ తగ్గుతుందని కొడుకు ప్రాక్టీస్ మానేస్తాడా అన్నాడు నిర్లక్ష్యంగా. అది కాదండి, ఆమెకు భర్త అన్న దాంట్లో నిజం కనిపించకపోలేదు. కానీ ఎందుకో ఆయన కంపెనీ నుండి విడిపోయి ఆయనకు పోటీగా పెడితే ఆయన ఏమనుకుంటారోననే భయం ఉంది. ఆమె మరో మాట మాట్లాడే అవకాశం లేనట్లు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి ముందు బోర్డు బిగించారు. సుమతి అండ్ సన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అని ఉంది. వాళ్లే ఒక బల్ల కుర్చీ తెచ్చి గదిలో వేశారు. ఆ పక్కనే మరో కుర్చీ, దాని ముందు చిన్న బల్ల, టైప్ మిషన్ పెట్టారు. వాళ్లకు డబ్బిచ్చాడు. అతను స్నానానికి వెళ్ళాడు. పూర్ణ కాళ్ళు వణికాయి. స్నానం కాగానే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఉండాలి అతనికి. కాస్త ఆలస్యమైనా అలిగి తినడు. గబగబా కిరోసిన్ స్టవ్ అంటించింది. అన్నిటికంటే త్వరగా చేయగలిగేది ఉప్మా. త్వరగా చేసే లోపలే అతనొచ్చి బట్టలు వేసుకున్నాడు. సంజయ్ గారు బయట నుండి కేక వినిపించింది. ఎస్ కమిన్. అతను వెళ్ళి తలుపు తీశాడు. టెలిఫోన్ ఎంత అర్జెంటుగా పెట్టినా 15 రోజులు అవుతుందని చెప్పమన్నారు మేనేజర్. 15 రోజులైతే ఆయన రికమెండేషన్ ఎందుకయ్యా, నే వచ్చి మాట్లాడతాలే అన్నాడు చిరాగ్గా. నమస్తే. వచ్చిన అతను వెళ్ళిపోయాడు. పూర్ణ, సంజయ్ పిలిచాడు. ఆమె ఉప్మా దింపేసి వచ్చింది. అతను తన పెట్టెలోని గొలుసును తీసిచ్చాడు. నీ అప్పు వడ్డీతో సహా తీరిపోయింది. నేను నీకు బాకీ పడ్డాను. మరేం తాకట్టు పెట్టాలి? నేను అడిగింది పెడతారా? అడిగి చూడు అన్నాడు. మిమ్మల్నే తాకట్టు పెట్టుకుంటాను అన్నది నవ్వుతూ. ఓకే, నేను ఇంకా ఈ ఆఫీస్ మూసేయమంటావేమో నీ తాకట్టు కింద అనుకున్నాను అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. ఈ రోజు నుండి ఈ ప్రపంచంలో అందరికంటే ముఖ్యులు మీరు. నా దగ్గర తాకట్టు ఉన్నారు కాబట్టి నే చెప్పినట్టు వినాలి.
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అన్నది మృదువుగానే ఆజ్ఞాపిస్తున్నట్లు. యాక్సెప్టెడ్ అన్నాడు తమాషాగా తల వంచి, ఆమె సొగసైన కనుబొమ్మల తీరు చూసి మైమరచిపోతూ. ఇక నేను పెట్టిన టిఫిన్ భోజనం నిదానంగా తినాలి అంది. అంత రుచి లేకుండా ఉంటుందా నీ వంట అన్నాడు ఉడికిస్తూ. అది కాదు, ఆదరాబాదరా తింటే రుచి ఏం తెలుస్తుంది? నోటికి రుచిగా ఉంటేనే త్వరగా భోంచేస్తాం. కానీ వెళ్ళి టిఫిన్ పట్రా, కొందరు మహానుభావులు కాస్త ఆలస్యమైతే దొరకరు అన్నాడు. ఆమె అతనికి టిఫిన్ తీసుకొచ్చింది. ఇంతేనా ఉంది? ఇంకా ఉందండి అంటూ మొత్తం ఊడ్చి తెచ్చింది. అతను ఒక స్పూన్ తిని రెండవది ఆమెకు అందించాడు. బాగుంది వరుస. భార్యాభర్తల వరుసే సృష్టికి మూలం. ఆమె మాట్లాడకుండా మరో స్పూన్తో పెట్టాడు. పూర్ణ కళ్ళల్లో నీళ్లు చింపిల్లాయి. భుజానికి కళ్ళొత్తుకుంది. ఏమిటి? వాట్ హ్యాపెండ్ డియర్? అది కాదండి, నాన్న ఇలాగే పెరుగన్నం కలిపి పెట్టేవాడు అన్నది స్రవించే అశ్రువులు ఆపలేక. చచ్చా, అలా ఏడుస్తారా ఎక్కడైనా? ఈ క్షణం నుండి తల్లి, తండ్రి, అన్న, భర్త అన్నీ నేనే, తెలిసిందా? మళ్ళీ ఏడిస్తే నీతో మాట్లాడను అన్నాడు. ఇద్దరు టిఫిన్ ముగించారు. నేను 5 నిమిషాల్లో వస్తాను, స్నానం చేసి రెడీగా ఉండు. అతను బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె స్నానం ముగించింది. చిన్న చిన్న జరీ బొట్టాలున్న వెంకటగిరి చీర కట్టుకుని జడను ముడిగా చుట్టుకుంది. బొట్టు పెట్టుకుంటూ ఉండగా సంజయ్ వచ్చాడు. ఆమె చేతికి ఓ అందమైన నీలం కాగితం ఇచ్చాడు. ఈ శుభోదయ వేళ నా కంపెనీ సుమతి అండ్ సన్స్ని శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు ప్రారంభోత్సవం చేస్తారు. శ్రీ చంద్రశేఖరం గారు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. మీరంతా సకాలంలో మీ ఇళ్లలో కూర్చుని మాకు శుభాకాంక్షలు అందజేయ ప్రార్థన, సంజయ్ అని ఉంది. ఏమిటిది అంది పూర్ణిమ. అచ్చ తెలుగులో ఉంది, అది చదవలేవా? ఆ బుర్రలో ఏముంది అన్నాడు కాస్త తమాషాగా. మిమ్మల్ని చూడకముందు మెదడే ఉండేది, మీ సావాస దోషంలో మట్టిగా మారిందేమో అన్నది ఉడుక్కుంటూ. అమ్మాయి గారికి కోపం కూడా ఉందే. ఇప్పుడు సభాసదులంతా నిశ్శబ్దంగా ఉండాలని ప్రార్థన. ఈనాడెక్కడికి విచ్చేసిన పెద్దలు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు కీర్తిశేషురాలైన పూజ్య సుమతీదేవి గారి చిత్రపటానికి పూలమాల వేసి సభ ప్రారంభోత్సవం చెయ్యమని కోరుతున్నాను అన్నాడు. అతను బల్ల మీద ఉన్న పూలబుట్ట విప్పి దండ అందించాడు. ఆమె ఆ దండ సుమతీదేవి చిత్రపటానికి వేసి దీపం వెలిగించింది. సంజయ్ చప్పట్లు కొట్టాడు. అతను బల్ల ముందు కుర్చీలో కూర్చుని లేచాడు. భుజం మీద కండువా సర్దుకున్నాడు. సోదర సోదరీమణులారా, నేను పెంచిన మొక్క పెరిగి పెద్దదై పుష్పించి ఫలిస్తుందంటే ఆ ఆనందం అనిర్వచనీయమైనది. ఆ ఆనందంతో గొంతు మోగపోయినట్లు, మాట గొంతులో నుండి బయటకు రానట్లుంది. నీతి నిజాయితీతో తన బాధ్యత నిర్వహించాలని చిరంజీవి సంజయ్ను ఆశీర్వదిస్తూ ఆయన శ్రీమతి అయిన పూర్ణిమ సహజీవనానికి అర్థం చెబుతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అన్నాడు కూర్చుంటూ. పూర్ణ కళ్ళు వెళ్ళబెట్టింది. అచ్చం చంద్రశేఖరంలాగే మాట్లాడాడు ఆయన. సంజయ్, ఇప్పుడు రాష్ట్ర పరిశ్రమల మంత్రి గారు ప్రసంగిస్తారు అని కూర్చుని మళ్ళీ టీవీగా లేచి వచ్చాడు. వేదికపై పెద్దలకు, సభలోని సోదర సోదరీమణులకు నా నమస్కారం. సంజయ్ లాంటి యువకులు దేశానికి పట్టుగొమ్మలని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రజలు పన్నులు ఎగవేయకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తారని ఈ అకౌంటెంట్స్, అందుకే వారిని అభినందిస్తూ వారికి ఏదైనా సహాయం కావాలంటే నేను ఎప్పుడూ సిద్ధమేనని సవినయంగా మనవి చేస్తున్నాను. అచ్చం మంత్రిగారిలాగే మాట్లాడి కూర్చున్నాడు. సంజయ్ చప్పట్లు కొట్టాడు. మళ్ళీ చంద్రశేఖరం గారి గొంతును అనుకరించాడు. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు మాట్లాడతారు అన్నాడు. అతను కూర్చున్నాడు. పూర్ణిమ కూడా అతనికి తీసిపోనట్లు భుజాల మీదుగా పమిట కప్పుకొని వచ్చింది. నిజంగా ఎదురుగా ప్రేక్షకులు ఉన్నట్లే ఊహించుకుంది. వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన శ్రేయోభిలాషులకు నమస్సులు. ఈ సభలో ఏదో లోటు కనిపిస్తుంది. కనీసం వచ్చిన అతిథులకు చల్లని పానీయాలు లేని సభ. ఏం సభ? పోనీ పూలదండలైనా వేయకపోతే ఏం బాగుంటుంది? పిసినారి వారని తెలిసిపోతుంది. కావున ఈ పిసినారి వారి దగ్గర ఎక్కువ మాటలు ఖర్చు చేయటం అనవసరం అని భావిస్తున్నాను. ఈ కంపెనీ నా చేతుల మీదుగా ప్రారంభించారు కాబట్టి దాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తాను. సంజయ్ జోరుగా చప్పట్లు కొట్టాడు. పూర్ణిమ తన సీట్లో కూర్చుని తెల్ల కాగితం తీసుకుని తామిద్దరి పేర్లు టైప్ చేసింది. పూర్ణిమ, ఎస్ బాస్ అంది నవ్వును బేగబట్టుకుని.
గౌరవనీయులైన అతిథులు స్వీట్స్ లేవని దండలు లేవని ఆక్షేపిస్తున్నారు అన్నాడు. ఒక్క నిమిషం బాస్. ఆమె తలుపులు చేరవేసి వచ్చి అతని మెడకు 2 చేతులు వేసింది. ఈ దండలు ఎలా ఉన్నాయి అన్నది క్రీగంట చూస్తూ. చాలా చాలా బాగున్నాయి అన్నాడు. అతని పెదవులపై తన పెదవులుంచింది. ఆమె మెడ చుట్టూ తన చేతులు వేశాడు. ఇద్దరూ స్వాప్నిక జగత్తులోకి వెళ్ళిపోయారు. పూర్ణ. అతను తేరుకుని ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. బయట తలుపులు కొట్టారెవరో. పూర్ణిమ అతని నుండి దూరంగా జరిగి తల సవరించుకుని తలుపు తీసింది. ఎదురుగా శోకదేవతలా సుశీలమ్మ నిలబడింది. రండి పిన్ని ఆదరంగా పిలిచింది. సంజయ్ లేడా? ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. ఏమత్తా? అతను లేచి వచ్చాడు. కొంప మునుగుతుందిరా సంజయ్య. ఆమె బావురుమన్నది. ఆమె రెక్కపట్టి లోపలికి తీసుకొచ్చి కూర్చుని చెప్పత్తా. పూర్ణ కాఫీ తీసుకురా అన్నాడు. వద్దురా, ఒక్క నిమిషం ఆలస్యం చేసినా కొంప మునుగుతుంది. మీ మామయ్య గీతను రమేష్ చంద్రకు కట్టబెట్టాలని యాదగిరికి తీసుకువెళ్ళాడ్రా అన్నది కంగారుగా. రిలాక్స్ అత్తయ్య. రమేష్ చంద్ర గీత చిన్నపిల్లల కారు. విలన్లా పెళ్లి చేయటానికి అన్నాడు. సంజయ్య, మీ మామయ్య సంగతి నీకు పూర్తిగా తెలియదురా. ఆయన కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసి సాధిస్తారు. ఆ శంకర్రావుకు బోల్డ్ అప్పిచ్చాడు. అప్పు కడతావా, అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని ఒత్తిడి తీసుకొచ్చాడు. వాళ్ళు అంగీకరించారు. నాకేదో భయంగా ఉంది అంది వలవలా ఏడుస్తూ. ఏడ్చేవాళ్ళంటే మహా చిరాకు సంజయ్కు. అసహాయ స్థితిలో అంగీకరించారు. రమేష్ చెడ్డవాడు కాదు. రమేష్ చెడ్డవాడని కాదురా తండ్రి, మన జాతకమే చెడ్డది. గీత కడుపుతో ఉంది. అదీగాక నీ దగ్గర ఏదో నటించినందుకే పూర్ణిమను నిరాకరించిన ఆ పెద్ద మనిషి ఒకరితో కాపురం చేసిన గీతను ఆదరిస్తాడా అన్నది ఆదుర్దాగా. మై గాడ్, నాకు ఆలోచనే రాలేదత్తా. వివాహం చేసుకుని వెళ్ళిపోయినా అడిగేదెవరు అన్నాడు. త్వరగా పర్సు తీసి జేబులో వేసుకున్నాడు. అన్నయ్య సమయానికి లేరు, క్లయింట్ కూతురు పెళ్ళట అన్నది. అతను 2 నిమిషాల్లో పూర్ణిమకు చెప్పి వచ్చేశాడు. ఆటోను పిలిచి ఇద్దరూ ఎక్కాక చెప్పాడు. త్వరగా పెట్రోల్ పోయించుకో, మనం యాదగిరి గుట్టకు వెళ్ళాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. పర్సులో నుండి 50 రూపాయల నోటు తీసిచ్చాడు. ఆటో డ్రైవర్ హుషారుగా వేశాడు. యాక్సిలేటర్ నొక్కాడు. యాదగిరి నరసింహస్వామి గుడి తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రం. పెద్ద గుట్ట మీద వెలిశాడు దేవుడు. 3 వైపుల నుండి ఎక్కే సదుపాయం ఉంది. ఒకవైపు నుండి మెట్లు, మరోవైపు నుండి కార్లకు దారి, మరోవైపు నుండి పాదాల దారి అంటారు. కింద హోటళ్ళు, సత్రాలు, బస్టాండు, సినిమా హాలుతో పాటు కొన్ని కొట్లు ఉన్నాయి. అవన్నీ చూస్తూ రమేష్ చంద్ర పైకెక్కుతున్నాడు. విధి భలే చిత్రమైనది. ప్రాణ స్నేహితుడని నమ్మకం. వాగ్దత్త అయిన అమ్మాయిని ఉసురు పెట్టినందుకు ఆమె దుఃఖమేనేమో తనకు, తన కుటుంబానికి పాములై చుట్టుకున్నాయి. దా బాబు దా, కాలినడకనొత్తే పుణ్యమని గాని, లేకపోతే కారు వచ్చేది అన్నాడు జగన్నాథం. రమేష్ తలెత్తి చూశాడు. జగన్నాథం యమధర్మరాజులా కనిపించాడు. ఈ తరం ప్రతినిధి తాను. ఏం చేశాడు? అమెరికా ప్రయాణం కోసం అమ్ముడయ్యాడు. అతను ఒక రాయిలా మారిపోయాడు. తన తల్లిదండ్రులు కట్నం తీసుకుని పూర్ణిమను పట్టించుకోలేదనుకుంటే అందుకోసం తాను చితికిపోతున్నాడు. పూర్ణిమకు తన స్నేహితుడే ఆశ్రయం ఇచ్చాడని తెలిసి మరికొంత చితికిపోయాడు. తనకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీ మూసివేస్తున్నారని ఉత్తరం వచ్చింది. మళ్ళీ ఏదో ప్రయత్నం చేసి వెళదామంటే తండ్రి చుట్టూ చేసిన అప్పులు చూస్తే మతిపోతోంది. ఈ పరిస్థితుల్లో జగన్నాథం ఒత్తిడి ఎక్కువైంది. అతనికి ఆ క్షణంలో ఏమీ తోచలేదు. అంగీకరించాడు. తండ్రి ఖర్చుదారి మనిషి అని తెలుసు కానీ మరీ ఎంత అనాలోచితంగా అప్పులు చేస్తాడని తెలియదు. తాను అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినా ఇప్పట్లో తీర్చలేడు. కానీ నిజాయితీగా కూతురు జీవితం కాపాడమని అడిగాడు. ఈ అప్పుల బాధ నుండి తప్పించుకున్న తర్వాత ఆలోచించవచ్చు. అతను అప్పులు తనకేం తెలియవని బొకాయించాలనుకున్నాడు. తండ్రి విషయం బాగా తెలుసు. తను కాదన్న మర్నాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. కానీ తన తల్లిదండ్రులు తనే లోకం అన్నట్లుగా బ్రతికారు. ఉందో లేదో ఆలోచించకుండా తన పుట్టినరోజులని, పాస్ అయిన పండగలని, ఫారిన్ వెళ్లే పండగలని చేశారు. తనకు వాళ్లను మందలించే వయస్సు లేదు. అతను మెల్లిగా వివాహ మంటపంలోకి వచ్చాడు. గీత తల ఉంచుకున్నది. అతనికి జాలేసింది. నిజంగా కళ్ళు విప్పి చూస్తే పురుషుడు స్వేచ్ఛా విహారం చేస్తున్నాడు. ఒక భార్యను కాదు, నలుగురినైనా చేసుకుని తిరగగలుగుతున్నాడు. స్త్రీలెందుకు బలి కావాలి? అతను మరో ఆలోచన లేకుండా గీత మెడలో తాళి కట్టాడు. ఆ క్షణంలోనే గీత తరపున తండ్రి ఒక్కడే వచ్చాడు గాని గీత తనకేం పట్టనట్టుందని గాని గ్రహించలేదు.
ఇంకా లేగలగా గీతకు విడాకులు దొరకలేదు కాబట్టి క్లుప్తంగా రహస్యంగా జరగాలి అన్నారు. మరో 5 నిమిషాల్లో వివాహ తంతు ముగిసింది. నూతన దంపతులు వెళ్ళి మొదట స్వామికి నమస్కరించండి, పురోహితుడు ఆదేశించాడు. బ్రహ్మముడిలోనే ఇద్దరూ వెళ్ళి స్వామికి నమస్కరించారు. తలెత్తేసరికి పక్కన క్యూలో సంజయ్, సుశీలమ్మ కనిపించారు. హల్లో, కంగ్రాచులేషన్స్ రమ్ము. థ్యాంక్ యూ అన్నాడు అపరాధం చేసిన వాళ్ళ. ఏరా పెళ్లి కొడుక, పెళ్లి చేసుకుని ధైర్యంగా తలెత్తాలిరా, అలా తల ఉంచుకుంటావా అన్నాడు మెల్లగా. అతని వెంట ఉన్న గీత ఒకసారి తలెత్తి తల దించేసింది. ఆమెకు కూడా భయపడుతుందని, విడిగి పడుతుందని గ్రహించాడు. పురోహితుడు తొందర చేయటంతో లోపలికి వెళ్ళి నమస్కరించి ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈసారి సుశీలమ్మ, సంజయ్ వెళ్లారు లోపలికి. ఆమె చిగురుటాకులా వణికిపోయింది. సంజయ, రమేష్తో ఈ విషయం చెప్పకు, దాని రాత ఎలా ఉంటే అలా అవుతుంది అన్నది. గీతకు ఆ రాసే రాత మీరే రాస్తున్నారు అత్తయ్య అన్నాడు పళ్ళ బిగువన కోపాన్ని అణిచిపెడుతూ. ఇద్దరూ బయటికి వచ్చారు. వాళ్ళనే చొరచొర చూస్తూ నిలబడ్డాడు జగన్నాథం. ఏంటి అల్లుణ్ణంటేసుకొచ్చావు? పెళ్లికి బంధువులు రారా మావయ్య అన్నాడు నవ్వేస్తూ. శంకర్రావు, మధురాక్షి, రజని ఉదాసీనంగా కూర్చున్నారు. అందరినీ నవ్విస్తూ హుషారుగా తిరుగుతుంది సంజయ్ మాత్రమే. భోజనాలయ్యాక అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అటూ ఇటూ దొర్లుతున్న గీతను చాటుగా పిలిచాడు సంజయ్. ఇద్దరూ కలిసి దూరంగా ఉన్న కోనేటి గట్టుకు వెళ్లారు. గీత, మీ నాన్నే మూర్ఖుడంటే అంతకంటే మూర్ఖురాలివి నువ్వు. అదేంటి బావా? అదిరిపడ్డట్టుగా చూసింది. అంతలా ఆముదం తాగినట్టు మొహం పెట్టేదానివి ఈ వివాహానికి ఎందుకు అంగీకరించినట్లు? అసలు వాడు ఏమనుకుంటాడోనని ఒంటిపై స్పృహ ఉందా అన్నాడు కోపంగా. అది కాదు బావా, ఏదో సంకోచం, భయంగా ఉంది. నీకు వివాహం రెండవసారి అయినా వాడికి మొదటిసారే కదా అన్నాడు. ఆమె దెబ్బతిన్నట్టుగా చూసింది. పిడి బాగు హృదయంలో దిగినట్టు విలవిల్లాడింది. ఐఎమ్ సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ కర్తవ్యం గుర్తు చేశాను. ఇప్పుడు నువ్వు ఉదాసీనంగా ఉన్నావంటే జీవితంలో మర్చిపోలేని తప్పు చేస్తున్నావన్నమాట. బావా, ఆమె ముఖం చేతుల్లో దాచుకుంది. గీత, నీవే నా చిన్న చెల్లివైతే చెవులు మెలేసి బుద్ధి చెప్పేవాడిని. నీవు రమేష్తో నిజం చెప్పు అన్నాడు. నాకు ఆ ధైర్యం లేదు. ఇప్పటికైనా చెవులు మెలివేసే హక్కు నీకుంది అంది. ఆమె చెవి సున్నితంగా పట్టుకున్నాడు. అయితే లే, రమేష్ లేచే లోపల త్వరగా తయారవ్వు. మళ్ళీ నీ కంట్లో కన్నీరు చూస్తే ఊరుకోను అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని తామున్న కాటేజీ వైపు వెళ్ళింది. కాసేపు ఆగి అతను వెళ్ళాడు. అందరూ టీ తాగుతున్నారు. బయట కూర్చున్నాడు రమేష్. అతనికి గీతే స్వయంగా టీ తెచ్చింది. ఎరా లేచావా? సంజయ్ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు. టీ తీసుకో, తన గ్లాస్ ఇచ్చాడు. ఏం మీ ఆవిడ మాకెవరికి టీ ఇవ్వనందా? వేరే తెప్పించబోయ్, సిగ్గుల పెళ్లి కొడక అన్నాడు నవ్వుతూ. నాకెందుకు సిగ్గు? గీత, ఓ గీత, మీ బావకి టీ తీసుకురా అన్నాడు. ఆమె టీ తెచ్చిచ్చింది. ఇద్దరూ టీ తాగుతున్నారు. మిగిలిన వాళ్ళు వెళ్ళటానికి తయారవుతున్నారు. అందరూ ట్యాక్సీలో ఎక్కారు. సంజయ్, రమేష్ ఆటోలో ఎక్కారు. జర నెమ్మదిగా పోనీవయ్యా, నీ ఆటో రిక్షా ఇచ్చే జర్కులతో చంపకు అన్నాడు సంజయ్. కార్లెక్కి అలవాటయ్యాక ఇదే చిక్కురా అన్నాడు రమేష్. ఆటో నెమ్మదిగా పోతుంది. రమ్ము, నీ దృష్టిలో నైతిక విలువలు అంటే ఏమిట్రా? సంజు, నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసురా. మన రక్తంలో సాంప్రదాయాలు, పవిత్రత అంటూ కొన్ని భావాలు జీర్ణించుకున్నాయి. ఒక్కసారే మరిచిపోవటం సాధ్యమంటావా అన్నాడు మెల్లగా. నాకు తెలుసురా, అది సాధ్యమని. కానీ నిన్ను నీవు సమర్థించుకునేలా మరో అనర్థం జరగకూడదు. ఆడపిల్లలు అతి సున్నితంగా ఉంటుంది వాళ్ళ మనసు, అభిమానం ఎక్కువ అన్నాడు సంజు స్నేహంగా, ప్రమాణపూర్తిగా అన్నట్లుగా అతని చెయ్యి నొక్కాడు. ఒరే, డ్యూయెట్లు పాడకపోయినా నీ మరదలి మనసు నొప్పించనని మాటిస్తున్నాను అన్నాడు. ఎట్లెట్లా? డ్యూయెట్లు పాడాలని సరదాగా ఉందే, చెప్పు. గండిపేట దగ్గర మరెక్కడో ఏర్పాటు చేస్తాను అన్నాడు అతని చెయ్యి నొక్కుతూ. రమేష్ నవ్వాడు. ఉన్నదానితో జీవితం సాగించి లేని దానికోసం శోధించవచ్చు కానీ జీవితం పాడు చేసుకోవద్దు అన్నాడు. నాకు తెలుసురా, మొదట అంగీకరించినప్పుడు గీతను వివాహం చేసుకుని అప్పులు తీర్చినట్లు కాగితాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. వివాహ మండపంలో అడుగుపెట్టిన తరువాత నా ఉద్దేశం మారిపోయింది. మా నాన్న అప్పు చేశాడు, వాళ్ళ నాన్న తీర్చమంటున్నాడు. దానికి ఆమె బాధ్యురాలు కాదని నా నిర్ణయం మారిపోయిందిరా అన్నాడు. గుడ్, మనం యువతరం వారం. మన ఉద్దేశాలు, ఆచరణలు కరదీపికలై ఉండాలి అన్నాడు. అంతకంటే చెప్పడం మంచిది కాదని ఊరుకున్నాడు సంజయ్. కానీ అతనికి కంటిలో నలుసులా వేధిస్తుంది సమస్య.
అది రమేష్కు చెప్పటం మంచిదా కాదా అని ఆలోచించాడు. అయినా అత్తకు తాను మాటిచ్చాడు, చెప్పకపోవటమే ఉత్తమం అనుకున్నాడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నీకు ఏ విధంగా సహాయం చెయ్యాలా అని. అసలు ట్రబులేమిట్రా అన్నాడు. నువ్వేం కంగారు పడకు, అక్కడ నా స్నేహితులకు రాశాను, వాళ్లే చూస్తారు, త్వరలో అయిపోతుంది. ఇక్కడే ఓ చిన్న సహాయం చెయ్యి. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళు మా నాన్న జగన్నాథం. వారొక చోట ఉండగలరా అన్నాడు దిగులుగా. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. నాకు నాన్నకి అభిప్రాయ భేదం వచ్చిందని, నాన్నకు నాపై కోపంగా ఉందని జగన్నాథం మామయ్యకు తెలుసు. అతను మా ఇంట్లో ఉండి మిగతా ఆస్తిని కాజేయాలని చూస్తాడు అన్నాడు నవ్వేస్తూ. అయితే ప్రాబ్లం లేదన్నమాట అన్నాడు. వాళ్ళు ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు. ఆటో దూసుకుపోతోంది. పూర్ణ అతను తలుపు నెట్టి వెళ్లి మంచంపై అడ్డంగా పడిపోయాడు. పూర్ణిమ వచ్చి సున్నితంగా అతన్ని నుదుటి పట్టిన చెమటను తన పమిట చెంగుతో అద్దింది. పెళ్ళి ఆపారా? నేను విలన్లా కనిపిస్తున్నానా? అచ్చు రావణాసురుల్లా కనిపిస్తున్నారు అంది. ఆమె తలపై ఒక్కటి ముట్టాడు. రావణాసురుడంటే అంత చులకనగా ఉందా? తెలిసి తెలియక సినిమా వాళ్ళు అతన్ని తాగుబోతు పాత్రతో పోలిస్తే అతను తపస్సంపన్నుడు. ఆమె సున్నితంగా తన పెదవులు అడ్డు వేసింది అతని నోటి. ఒక నిమిషం తర్వాత కోపం ప్రదర్శించింది. ఈ మధ్య నోరు విప్పితే ఉపన్యాసాలు మొదలు, అసలు విషయం చెప్పరు అన్నది. వాళ్ళ వివాహం అయిపోయింది అన్నాడు. మరి పిల్లి గారేమన్నారు? అసలు విషయం చెప్పమన్నారు, చెప్పాము. మిగతావన్నీ వడ్డీ విషయాలు చెప్పాము అన్నాడు. తన మాటల్లోని భావం మరో విధంగా అన్వయించుకున్నాడని అర్థమైంది. ఆమె అలా అతనితో అసలు విషయం రాబట్టాలా అని ఆలోచిస్తూ ఉండగానే తలుపు తీసుకుని కంగారుగా జాఫర్ వచ్చాడు. ఏంటి జాఫర్? సంజయ్ లేచాడు. సాబ్ భీమ్ సాంబంట, అయ్యగారిని పిలు అంటూ ఫోన్ చేశారు. అంతే. సంజయ్ ముఖం కూడా కడగలేదు. పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు. అతని వెనకాలే జాఫర్ వెళ్ళిపోయాడు. పూర్ణిమకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అతని కోసం తను చేసినవన్నీ వృధాగా పోతున్నాయి అనిపించింది. అలాగే కూర్చుండిపోయింది. చీకటయ్యాక ట్యాక్సీ వచ్చి ఇంటి ముందాగితే ఆశ్చర్యంగా చూసింది. ఓ, లైట్ వేసుకోలేదు. అతను స్విచ్ ఆన్ చేశాడు. జాఫర్ 2 సూట్ కేసులు, 2 ఇంపోర్టెడ్ టేప్ రికార్డర్లు, కెమెరాలు, ఇంకా సామాన్లు తెచ్చాడు. ఓ, ఆ మంచం కింద వాటిని సర్దేయి జాఫర్ అన్నాడు సంజయ్. అచ్చా సాబ్. అతను సామాను సర్దుతున్నాడు. తన భర్త తాను ఊహించినంత ఉన్నతుడు కాడా? స్మగ్లింగ్ వ్యాపారం చేస్తారా? ఓ గాడ్ అనుకుని అతన్నే చూస్తోంది. తల పగిలిపోతుంది. పూర్ణ, ఓ కప్పు టీ. ఆమె యాంత్రికంగా వెళ్ళి టీ చేసుకుని తీసుకొచ్చింది. అతను టీ కప్పు అందుకుని ఆమెను చూశాడు. ఏం టీ మతిపోయిందా? జాఫర్కు టీ ఇవ్వు అన్నాడు. లోపలికి వెళ్ళింది. టీ చేసుకొచ్చింది. జాఫర్కి ఇచ్చింది. అతను టీ తాగి సలాం పెట్టి వెళ్ళిపోయాడు. ఎంతటి కుటిలుడు! అందుకే పెళ్లి వద్దు అన్నాడేమో. తను దాదాపు బలవంతంగా అతని జీవితంలోకి ప్రవేశించింది. ఆ మాట అనుకోగానే ఆమె కళ్ళంట నీళ్లు జలజల రాలాయి. మై గాడ్, ఈ మాత్రానికే నీకు తెలుసు పూర్ణిమ ఏ పరిస్థితుల్లో వెళ్ళానో అన్నాడు. కప్పు కింద పెట్టి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కళ్ళు పెదవులు చుంబించాడు. దింపండి అన్నది. భర్త అలసటగా వచ్చినప్పుడు అలక సాగిస్తే చెమట కంపు భరించే సహనం ఉండాలి భార్యామణి అని ఆమెను దింపి బాత్రూంలో దూరాడు. అతను స్నానం చేసి రాగానే వడ్డించాలి. స్పృహ వచ్చిందానిలా స్టవ్ వెలిగించింది. ఆమెకు బియ్యం కడగక ముందే అతను వచ్చేశాడు. ఆకలి పూర్ణ అన్నాడు. అర్ధగంట ఆగాలి అంది కంగారుగా. అతను తలదూర్చుకుంటూ వచ్చాడు. అక్కడున్న గిన్నెలన్నీ చూశాడు. బాప్రే, నువ్వు ఉదయం నుండి అన్నం తినలేదా? ఇప్పుడు వంట వార్పు ఏం వద్దు, పొద్దుట వండిందే సర్దుకున్నాం అంటూ స్టవ్ వార్పి పీటలు వాల్చాడు. ఆమె గిన్నె కింద పెట్టి వడ్డించింది. నీకేది అన్నాడు. ఈసారి అతని మాటల్లో చికాకు ధ్వనించింది. నాకు ఆకలిగా లేదు అన్నది తన్నుకు వచ్చే దుఃఖాన్ని నీరు. అతను ఏం మాట్లాడక అన్నం కలిపాడు. పక్కనే కూర్చున్న పూర్ణం తన వైపు లాక్కున్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది. మొదటి మాట. దాంతో అన్నం ముద్ద మింగవలసి వచ్చింది. అతను చేయి కడుక్కున్నాడు. తినిపించమని అడగకూడదు. నవ్వుతూ చేతులు కడిగిన నీళ్లు చిలకరిస్తూ అన్నాడు. ఆమె ముఖం కందగడ్డలా చేసుకుని అవి ఎత్తి పెట్టింది. తలుపులు వేసి వచ్చేసరికి అతను గాఢ నిద్రలో ఉన్నాడు. తను ఎంతగా అలసిపోయాడో అర్థమైంది ఆమె. అతన్ని సరిగ్గా జరిపి దుప్పటి కప్పుతూ ఉండగా తల దగ్గర కొత్త తాళాలు కనిపించాయి. అవి తీసుకుని మెల్లగా మంచం కింద ఉన్న పెట్టె బయటికి లాగింది. ఒక పెట్టె తాళం తీసింది. ఆమెకు మూర్చొచ్చినంత పని అయింది. తన భర్త ఎందుకింత అక్రమానికి దిగజారాడు? గొప్పవాడు కావాలన్న తపంతోనేనా?
అంటే అంటే తండ్రిపై కోపంతో వెళ్ళగొట్టినా నేను నీ అంత వాడినయ్యాను చూడు అని చెప్పటానికి కాబోలు. అతను స్త్రీలెప్పుడూ డబ్బు మనుషులు అనేవాడు. తనను ఆ కోవలోనే చేర్చాడన్నమాట. తను డబ్బు మనిషి కాదని తన భర్తకు ఎలా చెప్తుంది? ఆమెకు ఈ మధ్య చూసిన సలీం జావేద్ల కథ గుర్తుకొచ్చింది. తనను బేదవాడని అవహేళన చేసిన సమాజంపై కక్ష తీర్చుకోవాలని కథానాయకుడు చేసిన ఘనకార్యాలు గుర్తొచ్చాయి. అతను పేరు మోసిన స్మగ్లర్గా తయారవుతాడు. ప్రభుత్వాన్ని ప్రజలను గడగడలాడిస్తాడు. ఆమెకు ఒళ్ళు జలధరించింది. చిరుచెమటలు పట్టాయి. అప్పుడే సంజయ్ కదిలాడు. సూట్ కేసు మంచం కిందకు తోసింది. తాళం చెవుల బుద్ధి యథాస్థానంలో ఉంచింది. వచ్చి అతని పక్కన నడుం వాల్చింది. నిద్రలో కూడా నీత్యానమే అన్నట్లు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మర్నాడు ఆమె లేచేసరికి సంజయ్ వెళ్ళిపోయాడు. అతన్ని అదుపులో పెట్టి ఆదుకునే వ్యక్తి ఒక్కరే కనిపించారు. ఆమెకు ముఖం కడుక్కుని కాఫీ కూడా తాగలేదు. గబగబా చంద్రశేఖరం గారింటికి బయలుదేరింది. బయట వరండాలో కూర్చుని పెద్ద కంచు గ్లాసుతో కాఫీ తాగుతున్నాడు జగన్నాథ్. మళ్ళా ఎందుకు వచ్చినావు పిల్ల? కోపంగా అడిగాడు. పట్టి పట్టి తన యాసన మార్చుకునే ప్రయత్నంలో. అతనికి రాత్రి నుండి మండిపోతుంది. వాళ్ళు తమ ఇంటికి వెళ్తామని బ్రతిమాలి చంద్రశేఖరం గారింటికి తెచ్చాడు వియ్యంకుడిని, కూతుర్ని, అల్లుడితో పాటు. చంద్రశేఖరం ఊరు నుండి వచ్చి గంభీరంగా కూర్చుని తన కారిచ్చి వధూవరులను హోటల్కి పంపాడు. ఆ ఇంట్లో ఇంకా సంజయ్ స్థితి స్థానభ్రంశం కాలేదని అర్థమైంది. ఆ కోపం పూర్ణిమను చూడగానే అంతై ఎంతై తాడేంత ప్రమాణంలో అతనికి సాక్షాత్కరించింది. నిన్నే యాడికి అన్నాడు. ఆమె అతన్ని చూడనట్లే లోపలికి వెళ్ళింది. వార్తలు వింటూ పడకుర్చీలో కూర్చుని ఉన్నాడు చంద్రశేఖరం. అతన్ని అలా చూడగానే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. అతను కన్న తండ్రి కన్నా మిన్నగా చూపిన ఆప్యాయత, ఆదరణ తాను మర్చిపోగలదా? నమస్తే సార్ కూడ తీసుకుని అన్నది. అతను తలెత్తి ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. నేను పూర్ణని. మీరు తప్ప అతడిని ఎవ్వరూ శాసించలేరు, సరైన దారిలో పెట్టలేరు అన్నది వెక్కుతూ. ఏంటమ్మా ఏమైంది? విభ్రాంతిగా చూశారు. ఎవరిని కాపాడాలో అర్థం కాక. మీరు కాదనుకున్నా వారు మీ అబ్బాయే మావయ్య. ఆయన మీరు వెళ్ళిపోమ్మన్నారన్న కక్షతో అనుకుంటాను స్మగ్లింగ్ వ్యాపారం మొదలు పెట్టారు అన్నది కళ్ళొత్తుకుని. నువ్వు కలగంటున్నావా పూర్ణ? అయ్యో ఎలా చెప్పను మీకు. ఇంటి నిండా విదేశీ వస్తువులు, పెట్టెలలో బంగారు బిస్కెట్లు, నోట్లు ఉన్నాయి. ఆయన ఎవరి మాట వినరు, మీ ఒక్క మాట తప్ప. ఒక్కసారి మీరు పిలిచి చెప్పండి, ప్రతిగా నన్నేం చేయమన్నా చేస్తాను అన్నది. ఏటి ఏడుస్తుందేటి అంటూ జగన్నాథం వచ్చాడు. చంద్రశేఖరం దీర్ఘంగా నిట్టూర్చాడు. తల వంచుకున్నాడు. పూర్ణ, సారీ, వెళ్ళిపో. నీ భర్తను నువ్వే దారిలో పెట్టుకోవాలి. సారీ, వస్తాను. రోషంతో తలతల కళ్ళతో ఆయనను ఒకసారి చూసి వెళ్ళిపోయింది. ఆమెకు చాలా కోపంగా ఉంది. అందుకే అన్నారు కాబోలు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ది వాటర్ అని. ఇతనిది బ్లడ్ రిలేషన్షిప్ అయితే ఇలా మాట్లాడేవాడా? కన్న కొడుకు అయితే ఇలా అనేవాడా? ఆమె ఇంటికి వచ్చింది. కళ్ళు తుడుచుకుంది. చంద్రశేఖరం గారు ఇంత కఠినంగా ఉన్నారనే ఆయనలో పట్టుదల పెరిగింది. తాను తన భర్తను దారిలోకి తెచ్చుకుంటుంది. తల రోషంతో విదిలించింది. ఆ రోజంతా ఆరాటంగా అశాంతిగా ఎదురు చూసింది. రాత్రి 7 దాటుతూ ఉండగా వచ్చాడు. అతని ముఖంలో అలసట ఉన్నా కళ్ళలో వెలుగు. ఆ వెలుగులో ఆరాధనని స్పష్టంగా చూడగలిగింది. ఏంటలా చూస్తారు అన్నది ఉత్సాహంగా. ఎదురు చూసి అలసిపోయింది. అందుకే అతని రాక అపురూపంగా అనిపించింది. పూర్ణ, మనం ధనవంతులు అవుతున్నాం. నీకు ఇల్లు వంట ఏది వద్దు అన్నాడు. ఆమె వచ్చి అతని ఎదురుగా నిల్చుంది. ఓహో, నాకు ఇల్లే బాగుంది. మీరు ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఆ కాస్త సమయం మీరెక్కడో నేనెక్కడో ఉండడం నచ్చలేదు. నేను ఇంట్లో ఎక్కడున్నా కనిపిస్తాను అంది. పిచ్చిదానివి, డబ్బు బంగారం ఏమీ వద్దా? ఓహో, మీరు కావాలి, నిజాయితీగా బ్రతికే భర్త కావాలి అన్నది. అతనికి ఆగలేనట్లు ఆమెను 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పాడు. దించండి, ఏమిటి అల్లరి? అతను దింపాక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది. అతను పకపక నవ్వాడు. పూర్ణ, ఆ బంగారం, టేప్ రికార్డర్స్, విదేశీ సరుకులు నేను స్మగ్లింగ్ చేస్తున్నాను అనుకున్నావు కదూ అన్నాడు. అంది అతన్నే చూస్తూ. కూల్, ఇవన్నీ ఒక ఉన్నతాధికారి ఇంటి నుండి తెచ్చినవి. ఇదిగో. అతను వార్తాపత్రిక తీసి చూపించాడు. నిన్న అనుమానంపై శ్రీవాత్సవ ఇల్లు సిబిఐ అధికారులు సోదా చేశారు. వారికి అక్కడ ఏమీ దొరకలేదు. ఆయన 2 కూతుళ్ల పేరున 10,000 ఫిక్స్డ్ డిపాజిట్స్ బాండ్స్ మాత్రం ఉన్నాయి అని ఉంది.
ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమె తలపై ఓ మొట్టికాయ వేశాడు. ట్యూబ్లైట్ బుర్ర. ఈ సరుకంతా శ్రీవాత్సవదే. ఆయన ఇల్లు సోదా చేయడానికి వస్తున్నారని తెలిసి నాకు కబురు చేశాడు. ఈ 4 రోజులు ఆ వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవాలి అన్నాడు. సిబిఐ అధికారులు సోదా చేస్తారని అతనికి ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. మన ప్రభుత్వం పనిచేసే విధానమే దరిద్రంగా ఉంది. వాళ్లే ఫోన్ చేస్తారు అన్నాడు మంచంపై అలసటగా వాలిపోతూ. మేము సోదాకు వస్తున్నామని వాళ్లే ఫోన్ చేసి డైరెక్ట్గా చెప్తారా? పార్టీకి చెప్పరు, నాకు ఫోన్ చేస్తారు, నీ క్లయింట్ ఇంటికి వెళ్తున్నామని అన్నాడు. మీరెలా అంగీకరించారు అన్నది కోపంగా. ఆమె చెయ్యి పట్టి లాగి వచ్చి ఎద మీద పడిపోయిందా. మై డియర్ గ్రేట్ లేడీ, మేము మా క్లయింట్ క్షేమమే చూస్తాం, కానీ ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని చూడం అన్నాడానికి చిన్న డీ ఇస్తూ. మై గాడ్, ఎంత వంచిన అన్నది అప్రయత్నంగా గుండెల మీద చేతులు వేసుకుని. అవును, ఆ వస్తువులు నేను స్మగుల్ చేస్తున్నాననే అనుకో, ఏం చేసేదానివి అన్నాడు. ఆమె 2 చేతులు తన గుప్పెట్లో బిగించుకుని. పోలీసులకు అప్పగించేదాన్ని. అవును, మామయ్య ఫోన్ చేశారా? భర్తను పోలీసులకు అప్పగిస్తావా? ఒకసారి మన పతివ్రతల చరిత్ర గుర్తు తెచ్చుకోడి. భర్త కోరితే కుష్టివాడైనా సరే ఎక్కడికి వేసి దగ్గరకు తీసుకెళ్ళింది సుమతీదేవి. మరి సావిత్రి ఏం చేసింది? అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇలా నోరు మూసింది. అతని నోరు మూసేసింది. అతను ముక్కు పట్టి ఊపుతూ నవ్వుతూనే తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది. నాకు ఆ పతివ్రత శిరోమణుల జాబితాలో చేరాలని లేదు. జీవిత భాగస్వామిగా మీ మంచి చెడ్డలు చూస్తూ మీ దానిగా మిగిలిపోవాలని ఉంది. అమ్మయ్య, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో అన్నది. అతను అలా చూస్తూనే ఉన్నాడు. మామయ్య కాస్త చిక్కినట్లు అనిపించారు కదూ. అతను ఆమె చేతిని తన మూతిపై నుండి తీసివేశాడు. నోటికి చెయ్యి అడ్డం పెట్టి మాట్లాడమంటావు. భలేదానివిలే. నాకు ఆయనపై ఆ క్షణంలో ఎంత కోపం వచ్చిందో అన్నది. భార్యాభర్తలు ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడంలోనే ఉంది థ్రిల్లంతా. అతన్ని చూస్తూ ఉండిపోయింది. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఆజ్ఞాపించండి దేవి గారు అన్నాడు లేచి కూర్చుని. మీరు చంద్రశేఖరం కంపెనీతో సంబంధ బాంధవ్యాలు మానేయాలి అంది. ఏమిటి? నిటారుగా కూర్చున్నాడు. అవునండి, ఆయనకు మీపై కాస్త కూడా ప్రేమ లేదు అన్నది కినుకుగా. ఒకసారి మానేస్తే ఒక్క నాన్నగారు నష్టపోడు పూర్ణిమ. క్లయింట్స్ సఫర్ అవుతారు. మెల్లమెల్లగా తప్పుకుంటాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. లేచి అతనికి చేయూతనిచ్చింది. అతను లేచాడు. అతనికి స్నానం చేయటానికి అన్నీ అమర్చింది. వేడిగా అన్నం కూర తయారు చేసింది. అర్ధగంట తర్వాత ఓ ఇంపోర్టెడ్ కారులో వచ్చి సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కారు వెళ్ళిపోగానే నిశ్చింతగా భోజనాలు చేశారు. అతను సిగరెట్ నోట్లో పెట్టుకోగానే పూర్ణిమ అగ్గిపొల్ల తీసి వెలిగించింది. థ్యాంక్ యూ డియర్. అతను పొగ పిలిచి ఆమె ముఖం మీదకి వదిలాడు. పైకి మాత్రం బుద్ధిమంతుడిలా ఫోజు. చేతులతో పొగను దూరం చేయాలని చూసింది. ఏమ్మా, బుద్ధిమంతుడిని కానా అన్నాడు ఆడంగి గొంతుతో. ఇదిగో తెలుస్తూనే ఉంది అని ఆమె ఇంకా ఏదో అనబోయింది. బయట తలుపు శబ్దమైంది. సంజయ్ లేచి తలుపు తీసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. సిబిఐ వాళ్లతో పాటు పోలీసులు. మిస్టర్ సంజయ్, మీపై సెర్చ్ వారెంట్ ఉంది. ఇల్లు సోదా చేయటానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు అతను. నో, మీ ఇష్టం అని దారిచ్చాడు. ఇదంతా అర్థం కాని పూర్ణిమ భయంగా వచ్చి అతను ఆనుకుని నిలబడింది. 5-6 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. ఉన్న ఇల్లంతని వాళ్ళు బయటకు వచ్చేశారు. సారీ ఫర్ ది ట్రబుల్. మా డ్యూటీ మేము చేయాల్సి వచ్చింది అన్నాడు. దట్స్ ఆల్ రైట్. నాకేం విచారంగా లేదు. బీ సీటెడ్. పూర్ణిమ, కాఫీ కలుపుతావా అన్నాడు. నో, ఇప్పుడేం వద్దు. కరచాలనం చేసి అతను వెళ్ళిపోయాడు. అయినా సంజయ్ కదలలేదు. అతని దవడ బిగుసుకుంది. ఏమిటండి, ఏమిటిది అన్నది కంగారుగా. మామ, శకుని మామ అన్నాడు పళ్ళ బిగున. ఏం లేదు డియర్. అతను ఫైజ్మా లాల్చీ వేసుకున్నాడు. ఒకసారి అలా వెళ్ళొద్దాం పదా అన్నాడు. బయటకు వచ్చి సిండికేట్ బ్యాంక్ ముందు రాగానే ఆటో దొరికింది. ఇద్దరూ శ్రీవాత్సవ్ ఇల్లు చేరారు. ఇందాక వచ్చి సామాను తీసుకెళ్లిన అతను ఎదురొచ్చాడు. పెద్ద ప్రమాదం గడిచింది సంజయ్ గారు. నేను వచ్చేసరికి ఇక్కడ సిబిఐ వారున్నారు. శ్రీవాత్సవ్ పెద్ద కొడుకు అన్నాడు రొప్పుతూ. మా ఇంటికి వచ్చారు, అందుకే వచ్చేశాను అన్నాడు సామాను కోసం కలయి చూస్తూ. ఏది జరిగినా మన మంచికే అన్నట్లు దారిలో టైర్ పంచర్ అయింది. స్పేర్ టైరు రిపేర్లో ఉంది. కారు లాక్ చేసి వచ్చాను అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది మామయ్య వల్ల లీక్ అయింది. తలకాయ లేని మనిషి. ఐఎమ్ సారీ అన్నాడు. పర్వాలేదు. ఇద్దరికి కాఫీ బిస్కెట్స్ ఇచ్చారు. మేం భోజనాలు చేశాం అన్నా వినలేదు. అతనికి చెప్పి బయలుదేరారు. ఇంత రిస్క్తో పనులు చేయకపోతేనేం అన్నది గాఢంగా నిట్టూరుస్తూ. ఇదంతా ప్రభుత్వానికే పొరపాటు పూర్ణిమ.
35% గరిష్ట పరిమితి అంటూ ట్యాక్స్ పెడితే ఎవ్వరూ ఎగ్గొట్టి బ్లాక్ మనీ కోసం ప్రాకులాడరు అన్నాడు. అప్పుడు ఎగ్గొట్టేవారు లేరంటారా? ఉంటే ఉండొచ్చు కొంతమంది. మ్యాక్సిమం 70% అనే వరకు ప్రతివాడు దొంగ లెక్కలే చూపుతారు. లక్షలు కోట్లు గడించేవాడు దొంగ లెక్కలు చూపుతున్నారు. లక్షలు కోట్లు గడించేవారు నష్టం తప్ప లాభం చూపలేడు అన్నాడు నిట్టూర్చి. తల తిరిగిపోతుంది బాబు అన్నది పూర్ణిమ ఆటోలో అతని చెయ్యి పట్టుకుని. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.